నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు లేక యువత ఆగమైందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వారన్నారు. 6 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500 రూపాయలు, రైతు భరోసా ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, గృహలక్ష్మి జ్యోతి పథకంలో ప్రతి మహిళ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, యువ వికాస్ కింద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అమలు చేస్తామని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందిస్తున్నటువంటి 6 గ్యారంటీ పథకాలను గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం, దౌలతాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, నాగారం నర్సింహులు, యూత్ అధ్యక్షులు వరిగుంట కృష్ణ యాదవ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను అన్ని ఇంత ఘోరంగా చేస్తుంది, ప్రజలకు ఎన్నో ఇబ్బంది గురి చేస్తుందని దాన్ని విరక్తి చెంది టీఆర్ఎస్ విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఉందనుకుంటుంది, రేపు అందరికీ బాగు చేస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కలవడం జరిగింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి మాట ఇస్తుంది ఏంటంటే, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పించి ఎవరెవరికి ఏది కావాలన్నది మా సహాయకులు చేసి అందరికి సహాయపడగలమని హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్.